దేశంలో బీజేపీ వచ్చింది ఏమైనా మారుతుందా? మారదు. దేశంలో కాంగ్రెస్ వచ్చింది ఏమైనా మారుతుందా? మారదు. వీళ్ళే కాదు ఎవరొచ్చినా ఏమీ మారదు. ఏం మారుతుందో నేను చెప్తాను, నువ్వు విను. చెప్పు. ఒక ఫేమస్ కొటేషన్ తో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే లింకన్ గారు చెప్పింది, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. దీని మీనింగ్ మన అందరికీ తెలుసు. కానీ అదే అబ్రహాం లింకన్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. అదేంటంటే మతం అనే ఆయుధంతో ఎన్ని తరాలైనా ఇక్కడ జనాల్ని మోసం చేయొచ్చని. ఇప్పుడు చాలా మంది అదే ట్రాప్ లో ఉన్నారు. పార్టీలు మారతాయి, పార్టీలో జెండాలు మారతాయి, కొత్తగా ఫ్రెష్ క్యాండిడేట్లు కూడా వస్తారు. కానీ దేశంలో ఉన్న జనాల యొక్క తలరాత మాత్రం ఎప్పటికీ మారదు. నిజానికి పార్టీలో నాయకులు అందరూ బానే ఉంటారు. కానీ వాళ్ళ పేర్లు చెప్పుకొని మనం చేసే అంతర్గత పార్టీ యుద్ధాలకి మాత్రం ఏ దేశం కూడా సాటి రాదు. ఇది వాస్తవం. ఒకవైపు పేదవాడి కొడుకు కులము మతము అని ధర్నాలు చేస్తుంటే, ఇంకోవైపు ఉన్నవాడి కొడుకు అదే కులంతో అదే మతంతో బిజినెస్ చేస్తున్నాడు. మోసపోయేదేవాడు. ఈ ఇంట్లో జాబ్స్ లేకపోయినా పర్వాలేదు, ప్రాపర్ హాస్పిటల్ లేకపోయినా పర్వాలేదు, రోడ్లు లేకపోయినా పర్వాలేదు,